నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని. ఆస్ట్రాలజీ కేస్ ఓకే. స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. చేసే అవకాశం ఉన్నది. చేస్తాము ఎప్పుడు అనేది చెప్పం కానీ బట్ అవకాశం ఓకే. ఉన్నది. ఎందుకంటే ఆడియో క్వాలిటీ ఎంత మంచిగా ఉంటే వర్కౌట్ అవుతుంది. ఓకే. యా, చెప్పాలి మీ డీటెయిల్స్. నేను 4th డిసెంబర్ 1997లో పుట్టాను సార్. అంటే ఓకే, ఈరోజే రియల్ నా పర్ఫెక్ట్. బర్త్‌డే కూడా. ఏ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. అయితే మీకు మా మా చిరు కానుక బర్త్డే గిఫ్ట్ నుంచి ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ అన్నట్టు. అవును సార్. ఖచ్చితంగా. రైట్ రైట్, చెప్పాలి. ఆహ్, కరెక్టా డీటెయిల్స్ పేరెంట్స్ రాసినాయా? అవును సార్. మకర రాశి, శ్రవణ నక్షత్రం, రెండో పాదం, రాత్రి 7కి పుట్టాను సార్. ఆ, అది ఎవరు చెప్పారు? మమ్మీ. అంటే కరెక్ట్గా నోట్ నా చేశారటనా? యెస్ సార్. పెళ్ళికి కూడా ఇవే ఇస్తున్నాం సార్. మ్యారేజ్ చూస్తున్నారు. ఆహా, మ్యారేజ్ మ్యాచెస్ కోసం కూడా ఇదే ఇస్తున్నారు మీరు? అవును సార్. ఓకే 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 ఓకే. ఓకే, ఒక 2 నిమిషాలు తేడా ఉంటుంది. ఓకే. ఎంత వేయచ్చు మనం? యా, కాకపోతే మీకు నవాంశ సంధి అనేది ఒకటి ఉంది మళ్ళీ. ఉమ్, ఓకే. సరేలే. ఇప్పుడు ఎందుకు జాతకం అయితే? అసలా నా వీక్‌నెస్ అండ్ స్ట్రెంగ్త్స్ జాతకంలో చూసి చెప్తారని. అంటే ఏమన్నా మీ వీక్నెస్ జాతకంలో స్ట్రెంత్ మీకే తెలియాలి, నాకెట్టా తెలుస్తుంది? జాతకంలో అలా చూసినంత కాదు సార్. మాత్రాన తెలియదు కదా. ఓకే. రాయవరమా ప్లేస్? రాయవరం సార్. అవును సార్. 4th డిసెంబర్ 1997, రాయవరం, ఈస్ట్ గోదావరి. హ్మ్. ఓకే. వీక్నెస్ స్ట్రెంగ్త్ చెప్తే చాలు, అందుకోసమే వచ్చిందా ఇప్పుడు? యెస్ సార్. అంటే రీసెంట్‌గా నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆ, జాబ్ బిజినెస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సార్. మన ఆ, జాతకం ప్రకారం ఒక్క బిజినెస్ సెకండ్. చేయడానికి రాయవరం ఈస్ట్ గోదావరి కిందికి వస్తుందా? కోఆర్డినేట్స్ అంతే కోఆర్డినేట్స్ సార్. తెలుసా? రాయవరం ఈస్ట్ గోదావరి సార్. కరెక్ట్. ఈస్ట్ గోదావరి కరెక్ట్, కానీ మన సాఫ్ట్వేర్ అట్లా తీసుకోలేదు కదా. ఒక్క సెకండ్, టైం వెరిఫై చేద్దాం. 17 పాయింట్ అది అట్లనే వస్తుందా? మీకు ఎంత వస్తుంది? అంతే కరెక్టే సార్. అంతే 17 ఆ టైప్. ఒకటి 68 ఎంతో వస్తుంది సార్. ఇంకోటి 17. అప్పుడు డిఫరెన్స్ వస్తుంది. ఎట్లా ఎట్లా మీరు హాస్పిటల్ బార్నా లేదంటే ఇంట్లోనే పుట్టారా? హాస్పిటల్ బాగుంది సార్. హాస్పిటల్ బార్. రాయవరం అనే ఊర్లో హాస్పిటల్ ఉంది. అక్కడ ఓకే, అది ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిందా బర్త్ టైం? అది వాళ్ళు ఇచ్చారు సార్. అంటే నేను వాళ్ళు ఇచ్చారు అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు, మీరు అడగలేదు అసలు? అంటే మమ్మీని మనం అడిగినప్పుడు మనం ఆ టైంకి చెప్పాము. సో పెళ్ళికి కూడా ఇది ఇస్తున్నారు సార్. వాళ్ళది పెళ్ళికి ఏది ఇచ్చిన అనేది ప్రాబ్లం లేదు. ఓకే, సో బట్ సోర్స్ ఆఫ్ బర్త్ టైం నేను ఒరిజినల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. రైట్. 7 సార్. సరే, నేను 18:49 తీసుకున్నాను ప్రజెంట్. ఓకే, సో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. బట్ చూద్దాం, అంటే సరిపోతే చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటిది? క్యారెక్టరిస్టిక్స్ నేను ఏం చెప్పాలి? మీకు తెలిసినాయే మీకు నేను మళ్ళీ చెప్పాలి, అంతేనా? అవును సార్. మీకు తెలిసినాయి నేను మళ్ళీ ఎందుకు చెప్పాలండి? మీకు తెలుసు కదా ఆల్రెడీ. సార్ సార్ ఒకసారి అంటే రికార్డింగ్ ఆపేస్తే అంటే ఒక క్వశ్చన్ ఉంది సార్. అందుకనే అడుగుతున్నా. ఓకే, చెప్పండి చెప్పండి. యా, చెప్పండి. హలో. హలో. ఎస్ అండి. హలో. యా, హలో, చెప్పండి చెప్పండి. అదే సార్. అంటే నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది సార్. ఓకే అంటే అది ఎందుకు వచ్చింది అంటే 10 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే రికార్డింగ్ చేయకూడదా నేను? హలో. నేను రికార్డింగ్ చేయకూడదా? అంటే ఇది కొంచెం మరి పర్సనల్ ఇష్యూ. అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు అనుకున్నా. డైరెక్ట్ స్ట్రెంగ్స్ వీక్నెస్ అడిగి జాబ్ బిజినెస్ ఇది ఒకటి అడిగేసి వదిలేద్దాం అనుకున్నా సార్. అంటే ఎందుకు అడుగుతున్నారని అడిగారు కదా సార్, అందుకని. లేదు లేదు, అంటే ఇది రీసెర్చ్ కాల్లో అన్ని కూడా రికార్డ్ చేయబడితే ఇది కంట్రోల్ ఉండదు, అది ప్రాబ్లం. అర్థమైందా? మీరు కావాలంటే అయితే వేరే వాళ్ళతో యూట్యూబ్ లో ఎవరన్నా ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకొని మీరు కనుక్కోండి. అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయకుండా ఉంటారు సార్. అంటే రికార్డ్ అయినా పర్లే. యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికే కదా మీతో రికార్డ్ చేసేది. ఆలోచించండి. ఇప్పుడు మీరు మీకోసం మీకు చెప్తే మాకేమొస్తుంది? అవును సార్. అది కాదు సార్. ఏంటిది బెనిఫిట్ ఏంటిది అని అంటున్నా. సో ఉత్తిని నాకు చెప్పడం రీసెర్చ్ కన్నా ప్రోగ్రామ్ గురించి మీకు ఏమర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు చేస్తున్నాం ప్రతి మీ రీసెర్చ్ ప్రోగ్రామ్? అంటే మీ ప్రొడిక్షన్స్ బాగా చేయగలరు, మీ సబ్జెక్ట్ మీద మీకు నమ్మకం ఉంది అన్నట్టుగా కొంచెం షో కేస్ లో చేసుకోవచ్చు, ఉపయోగపడద్ది. ఓకే, ఇంకా అలాగే
చాలా మంది కనెక్ట్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు ఉంటది. ఓకే. నేను మళ్ళీ చెప్తాను రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తాం అనేది. పాయింట్ నెంబర్ 1, మీ చార్ట్ రీడ్ చేయడం వల్ల నాకు వచ్చే అడిషనల్గా బెనిఫిట్ అయ్యేదంటూ ఏం లేదు, అవునా? రీసెర్చ్ ప్రోగ్రామ్ వల్ల. ఎందుకంటే మేము అవును సార్. 100% దీన్ని ఫ్రీగానే చేస్తున్నాం కదా. దీనిలో మేము ఎటువంటి అవును సార్. చార్జ్ చేస్తున్నామా? చేయట్లేదు. లేదు సార్. చేయనప్పుడు మళ్ళీ మాకు ఏం బెనిఫిట్ ఉన్నది? ఏం లేదు. మొదటి రీజన్ అవును సార్. ఏంటంటే నేను రకరకాల ఆస్ట్రాలజీ టూల్స్ బిల్డ్ చేస్తున్నాను కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, ఓకేనా? అవును సార్. రెండోది ప్రాక్టీస్ అవుతుంది. నాకు కూడా నేను కనెక్ట్లో ఉంటాను. ఓకే, నాకు ఈ పని ఇష్టం కాబట్టి నాకు ప్రాక్టీస్లో ఉంటుంది. మూడోది ఏంటంటే మన ఛానల్ బేసికల్లీ బార్న్ బ్రాటప్ అంతా లర్నింగ్ అనమాట. అంటే జ్యోతిష్యం Okay. నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి ఒక Okay. చార్ట్, ఒక బర్త్ డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేయాలని అంటే మీరు చాలా కష్టపడాలి. కానీ ఇప్పుడు ఛానల్లో అవును సార్. ఓపెన్గా ఉండడం వల్ల ఆ బర్త్ డీటెయిల్స్ అందరికీ అవైలబుల్ ఉంటాయి. ఇంకో పాయింట్ అవును ఏంటంటే సార్. ఈ బర్త్ డీటెయిల్స్ వాడుకొని నేను చెప్పిన అనాలిసిస్ రైట్ అవ్వచ్చు, తప్పవచ్చు. ఎవరు నేర్చుకునే వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన వాళ్ళని అందరినీ ఏం అడిగామంటే, మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కాంట్రిబ్యూట్ చేయమని అడిగామన్నమాట. ఓకే. ఏంటిది? మీ బర్త్ డీటెయిల్స్, మీ ఈవెంట్స్, మీ డిస్కషను. మీరు ఇచ్చే ఫీజు ఏంటంటే వీడియోనే కదా. మీరు ఇచ్చే ఫీజే వీడియో, అవును సార్. రైట్? ఇంకా లేనప్పుడు ఇంకా నేను ఎందుకు చేయాలి? అవును సార్. అంతేనే కదా. ఇప్పుడు నాకేం లాభం లేదు, కనీసం నేర్చుకునే వాళ్ళకన్నా మీరు కాంట్రిబ్యూట్ చేయనప్పుడు మీరు అంత సీక్రెసీ, ప్రైవసీ ఉంటే, అంటే మేము మీ ప్రైవసీని మేము అన్లాక్ అంటే దాన్ని తీసేసుకొని మిమ్మల్ని అంటే మీ ఈవెంట్స్ను దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేము మోరోవర్ మేము ఎటువంటి యాడ్ రెవెన్యూ కూడా మేక్ చేయట్లేదు యూట్యూబ్ ఛానల్లో. చేస్తున్నావా? లేదు సార్. మీకు ఒక యాడ్ కూడా రాదు, వస్తుందా? రావట్లేదు సార్. సో మీరు ప్రీమియం అయినా ఫ్రీ అయినా యూట్యూబ్లో మీకు యాడ్ రాదు, ఎందుకంటే మేము అసలు రెవెన్యూ మేక్ చేయట్లేదు దాని నుంచి. ఓకే, సో ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సరే, మరి ఎందుకు చేయాలి మరిగా? మీరు డైరెక్ట్ గా వేరే ఆస్ట్రాలజర్ని కలిస్తే ప్రైవసీ ఇష్యూస్ ఉంటే మీ పేరు ఏమి మేము వాడుకోకుండా చేస్తున్నప్పుడు మీరు ఎవరనేది తెలుస్తుంది? చెప్పండి, మీరు ఎవరనే అర్థమవుతుంది. తెలియదు సార్, అదే పేరు వాడరు కాబట్టి. మరి తెలియనప్పుడు ఇంకా ప్రైవసీ ఉన్నట్టే కదా 100%. అవును సార్. ఓకే సార్, కంటిన్యూ అవుదాం. కంటిన్యూ అవ్వద్దు. ఓకే, అసలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు. క్యారెక్టరిస్టిక్స్ మీరు ప్లానిటరీ పొజిషన్ చాట్ జీపీటీకి ఇచ్చిన క్యారెక్టరిస్టిక్ ఇస్తుంది. మీకు ఎంత అనేది మీరు అంత అర్థం చేసేసుకోవచ్చు. మీ పలానా గ్రహం పలానా నక్షత్రంలో ఉంది, ఇది ఇట్లా ఉంది, ఇది చూస్తుంది అని చెప్పి మీరు బేసిక్ ఇచ్చినా మీరు అర్థం చేసుకోవచ్చు మీ క్యారెక్టరిస్టిక్స్. చెప్పేదేముంది? క్యారెక్టరిస్టిక్స్ మీరు పుస్తకం కొని 200 రూపాయలతో చదువుకున్నా మీ క్యారెక్టరిస్టిక్స్ అర్థమవుతాయి. కానీ అసలు విషయం ఏంటిదనంటే ఈవెంట్ ప్రిడిక్షన్ ఎవరు చేయరు కదా. ఓకే. మీరు ఎందుకోసం వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి? ఓకే. సో అదే బర్త్డే అంటే బాయ్ నాకు ఇబ్బంది పెడుతున్నా అని అనుకోవద్దు. లేదు సార్, ఏం లేదు సార్. అసలు రైట్, నాకు ఈ మీటింగ్ దొరకడమే అదృష్టం సార్. చాలా మంది ట్రై చేస్తారు. లేదు అంటే లైక్ ఎందుకు చెప్పాలి నేను? రేపు పొద్దున మళ్ళీ చేసినాక సార్ మాకు వద్దు సార్, మేము ప్రైవసీ అంటే కూడా మమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, మీరు మ్యానిపులేట్ చేసి మీరు వీడియో అప్లోడ్ చేశారంటే నేను ఎందుకు మిమ్మల్ని ట్రబుల్ చేయాలి? మీకు ఆ థాట్ ఉన్నప్పుడే నేను చెప్పకపోతే అయిపోద్ది కదా. అవును సార్, కరెక్ట్. మరి ఇంకెందుకు చెప్పాలి నేను? సో అందుకని మీరు ఎవరితో అయినా కానీ ప్రైవేట్ కన్సల్టేషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తున్నా నేను. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపొద్దున వచ్చి మీరు అన్నారనుకో, నేను ఫీల్ అవ్వాలా వద్దా? అదే కదా సార్. మీరు ఫీల్ అవుతారు, అరే వీళ్ళు మమ్మల్ని ట్రబుల్ చేస్తున్నారు, జనాలందరినీ మ్యానిపులేట్ చేస్తున్నారని మీరు ఫీల్ అయింది అనుకో, నాకు ఎందుకు అదంతా. కాబట్టి ప్రస్తుతానికి కన్వర్జేషన్ ఆపుదాం. మళ్ళీ క్లారిటీ వచ్చినప్పుడు మీరు మళ్ళీ కొత్త అంటే ఆ క్వశ్చన్ అడగండి సార్. ఇంకో క్వశ్చన్ ఉంది, అది అడుగుతున్నా. అదైతే పర్లేదు. ఏ క్వశ్చన్ అయినా కానీ అర్థమైందా? ఇప్పుడు ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్. ఇప్పుడు మీరు మొత్తం ఇంటి అడ్రస్ ఇచ్చేసేసి ఇల్లు తాళాలు ఇచ్చినాక అదిగో పలానట ఫ్రిడ్జ్లో కోక్ పెట్టాను నువ్వు చూడొద్దంటే కుదురుద్దా? జాతకం అంటేనే అంతా ఓపెన్ చేసి పెట్టినట్టు, అర్థమైందా? దానిలో నాకు కనబడుతుంది, నాకు డేటా అన్లింక్ అవుతుంది, అర్థమైందా? మిస్లింక్ అయితే అంటది. మీరు ఒకటి చెప్తారో ఒకటి చెప్పరు, దాన్ని మాట్లాడడానికి డిస్కషన్కి ఓపెన్ అవ్వదు, అర్థమైందా? మీరు అంతా నాకు ఇచ్చేసిళ్ళు. హారోస్కోప్ అంటే మీ లైఫ్ అంతా నాకు ఓపెన్ చేసి చూపెడుతున్నారు కదా. నాకు దానిలో నేను అది మాట్లాడంటే నేను మాట్లాడతా. అప్పుడు సార్ మీరు మాట్లాడుతుంటే ఎమోషనల్ అయ్యి అడగాల్సి వచ్చిందని అంటారు మళ్ళీ మీరు. లేదు సార్, అంటే జాతకం ఇప్పుడు ఎలాగో చెప్పేసాను కదా సార్, అది యూట్యూబ్ లో పెట్టినా మనకేమీ ప్రాబ్లం లేదు సార్. ఈ డిస్కషన్ వరకే పెట్టేద్దాం, అర్థమైందా? మళ్ళీ మీకు క్లారిటీ వచ్చినాక ఓ 2-3 నెలల తర్వాత మళ్ళీ అనిపిస్తే అప్పుడు చూద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి ఆపుదాం.
అంటే ఈ అవకాశం మళ్ళీ దొరకదు సార్. పర్లేదు సార్ దొరుకుతుంది, నాకు ఏం లేదు, ఏదైనా. మీరు ఇట్లనే హాయి కొడుతుంటే దొరుకుతుంది. ప్రస్తుతానికి ఈ రోజు వద్దు, ఓకే. విల్ ట్రై అన్ సమ్ అదర్ డే. ఏదో ఒకటి రాందే మనకు బ్రేక్ రాదు, ఓకే. ఈ రోజు వద్దు, అర్థం చేసుకోండి, ఓకే.